బీజేపీలో గ్రూపులపై మరోసారి ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. పార్టీలో చేరిన కొత్త లీడర్లను గౌరవించనంటున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. కాకులు గద్దల్లా పొడవకండంటున్నారు ఆయన. రాజకీయాల్లో విశాల హృదయం ఉండాలంటున్నారు మాజీ మంత్రి ప్రస్తుత ఎంపీ ఈటెల రాజేందర్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రుడు ఉండరు. బీజేపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయాలి. గ్రూపులు బువ్వ పెట్టవు, మంచిది కాదు. మనకున్న శక్తే తక్కువ. ఇందులో గ్రూప్స్ అవసరమా? టీఆర్ఎస్లో ఉన్ననాడు లీడర్లను పార్టీలో చేర్చుకుని కాపాడుకున్నాం. బీజేపీ అజేయమైన శక్తిగా ఎదగాలి. నేను మల్కాజ్గిరికి నా లోకల్ కాదు. పార్టీ బలంగా ఉండాలంటే పైసలు అక్కర్లేదు. కేవలం డబ్బుతో రాజకీయాలు నడవవు అంటున్నారు ఈటెల రాజేందర్. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ పార్టీలో చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటు నేతల మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోందా? డైరెక్ట్గా ఎవరు కోట్ చేయట్లేదు. ఆసక్తికర అంశం ఏంటంటే ఈటెల రాజేందర్ ఎక్కడ బండి సంజయ్ పేరు ప్రస్తావించట్లేదు దాదాపుగా. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ కూడా ఎక్కడా కూడా ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించకుండా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఆ మాటల యుద్ధంలో ఎవరినంటున్నారో జనాలకు అర్థమయ్యేలా మాటల తూటాలు పేలుస్తూ రాజకీయానికి సంబంధించి ఒక సరికొత్తమైన మాటల యుద్ధానికి తెరలేపారనలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బీజేపీలో గ్రూపులకు సంబంధించి మాట్లాడుకుంటున్న తరుణంలో ఇంకోసారి ఎంపీ ఈటెల రాజేందర్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారాన్ని కదా ఇంకా ప్రకంపనలు రేపుతున్నాయి.